రక్ష
మీ కరత్వంతో కొంచెం గట్టిగా అభినందించవచ్చు. సో చూసుకుంటుగా ఈ సమయంలో ఈ 2024వ సంవత్సరం పూలు క్రిస్మస్లో మన మధ్యలో వీరు పాస్టర్ దయాకర్ వారు ఎంఎస్ మినిస్ట్రీ బాలాజీ నగర్లో వారు ప్రభు యొక్క పరిచయం కొనసాగిస్తున్నారు. మరియు క్రిస్మస్లో వర్తమానం అందించడానికి వారిని ఆహ్వానించినప్పుడు, మన ఎవరి బిడ్డలు వారిని సంప్రదించినప్పుడు వారు మన ఆహ్వానాన్ని అందించి ప్రేమతో వారి మధ్యకు వచ్చిన విధానాన్ని బట్టి వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి హృదయంతో వారిని సత్కరించాలని అవసరం కోరుతున్నాం. ఈ సమయంలో వారు దేవుని యొక్క వాక్యం అందించాలని ప్రేమతో కోరుతూ వారికి సమయాన్ని అప్పగిస్తూ ప్రేమ తండ్రి జీవాధిపతి మహోన్నత సమానంత జన్మదినాన్ని పురస్కరించుకుని శుభవార్తలను ప్రకటించి సంతోషించి ఇతరులతో పంచుకొని మిమ్మల్ని మైపరచడానికి చేస్తున్న అవకాశం బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. ఈ సన్నిధిలో తండ్రి డివైన్ గ్రేస్ లూథరన్ చర్చ్ క్రిస్మస్లో దేవాన్ని ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. వాక్యాన్ని మాట్లాడడం మా ద్వారా మీకు చూపించున్నాం. ఏసే నామలో బ్రతనాడు పెట్టుకున్నాము గొప్ప తండ్రి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఒకసారి నా కోసం పక్క వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ చెప్తారా? హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం. పూర్తిగా నా గురించి చెప్పాలంటే బాలాజీ నగర్లో మా తల్లిదండ్రులు ప్రారంభించిన సేవ, మా నాన్నగారు లేరు, ఆ సేవను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు 6 సంవత్సరాలైంది సేవలో. నన్ను ఇక్కడికి ఆహ్వానించింది ఇక్కడ అంటే ఇందాక స్కిట్ చేసింది కదా పాస్టర్ జయ, నా క్లాస్మేట్. ఆయన ఆహ్వానించడం ఎంతో సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలకి, పాస్టర్ గారికి, కమిటీకి అందరికీ వందనాలు చెల్లిస్తూ ఒక ప్రశ్న ఇందాక మనం విన్నాం కదా, క్రిస్మస్ అంటే ఓన్లీ మీకు ఇష్టమైన జవాబు చెప్పచ్చు. ఇందాక చెప్పారు కదా క్రిస్మస్ అంటే ఏంటి? బిర్యానీ చెప్పాలి, ఏదైనా చెప్పచ్చు. ఎందుకంటే మనము తెలుసుకున్నాం ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటి. ఈరోజు ఒడగొడదాం, ఈరోజు తెలుసుకుందాం క్రిస్మస్ అంటే ఏంటి. చెప్పాలి, క్రిస్మస్ అంటే ఏంటి చెప్పాలి. స్టార్ కానీ ఇంకేదైనా స్టార్ కానీ. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఉంటారు కదా స్కూల్లో, పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు, ఒక 5th 4th చదివే పిల్లలు, 6th 5th 4th అలాంటి ఆ చిన్న పిల్లలు ఒకవేళ స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయారు, లేకపోతే ఏదో పడిపోయారు అనుకో, ఫస్ట్ ఎవరికి తెలియజేస్తారు? తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పడ్డా సరే అని వదిలేస్తారా? ఎక్కడున్నా సరే ఉంటాగా అక్కడికి వెళ్ళి ఆ పిల్లలు తీసుకొని హాస్పిటల్కో ఇంటికో తీసుకొచ్చి ఆయన్ని బాగు చేస్తారు. క్రిస్మస్ అంటే అదే. యేసు ప్రభువు ఎందుకు వచ్చిందో మనం ప్రేమించి తన సొంత కుమారులుగా మనం ఎంచి 3వ అధ్యాయము 15వ వచనం యోహాను సువార్త ఉంటుంది కదా, ఆయన ఎంత ప్రేమించినంటే తన సొంత కుమారుని మనందరి కోసం ఇచ్చినట్ట. ఆ సొంత కుమారుడు ఎందుకు వచ్చిండు? మనందరినీ ఆ పాపం నుంచి, శాపం నుంచి బయటికి తీయడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూడొచ్చు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది ఒక సూచన. అక్కడ సందర్భం ఏంటంటే, యెషయా ప్రవక్త ఆహాజు రాజుతో చెప్తా ఉంటాడు, నువ్వు అషూరు రాజు కానీ ఇంకా మిగతా వాళ్ళని తెచ్చుకుంటున్నావు నీ రాజ్యాన్ని కాపాడడానికి, నువ్వు నిలబడడానికి. కానీ ఒక రోజు ఒక సూచన కలపడు. ఒకసారి చదువుదామా? 7వ అధ్యాయం 14వ వచనం. యేసు ప్రభు గురించి ఈ సువార్తమానము లేకపోతే ఈ ప్రవచనము దాదాపు ఒక 700
సంవత్సరాల క్రితం తెలిసింది. ఇప్పుడు ఈ క్రిస్మస్ జరుగుతుందని ఎప్పుడు మీకు తెలవబడదు. ఈ క్రిస్మస్ జరుగుతుందని ఎప్పుడు తెలిసింది మీకు? కొంతమందికి నిన్న తెలిసి ఉంటుంది, కొంతమంది ఒక గంట ముందు తెలిసి ఉంటుంది, ఇంకొంతమంది అంటే ఆర్గనైజర్స్ చేసే వారికి పోయిన సంవత్సరమే అర్థమైంది నెక్స్ట్ టైం ఇట్లా చేయాలని ప్రిపరేషన్. అట్లే మనుషులు పడిపోయినప్పుడు అది కాండము 3:15-16 ఉంటుంది. మనిషి పడినప్పుడే యేసుప్రభు వస్తాడనే సూచన అక్కడ పడి, అక్కడ నుంచి ప్రతి ప్రవచనం కానీ, ప్రతి బలి కానీ, ప్రతి తర్వాత మిగతావన్నీ బలి కానీ, తర్వాత మందసం కానీ, టెంపుల్ కానీ, వీటన్నిటిని ఏం చూపిస్తుంది అంటే యేసుప్రభుని చూపిస్తుంది. యేసుప్రభు ఆయన వస్తాడు. ఆయన మన కోసము, మన పాపాల కోసము మనని పైకి తీసుకురావడానికి, మనని ఆ పాప గూపులో నుంచి బయటికి తీసుకురావడానికి యేసుప్రభు వస్తుందని వాక్యం సెలవిస్తుంది అనమాట. 7:14 వచనం చదివాం కదా. అట్లే 9:6 కానీ, ఇంకా కానీ ప్రతి వచనము అదే చెప్తుంది అనమాట. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే మనకిష్టమైన, లేకపోతే మనం ప్రేమించే దేవుడు మనం ఎంతగా ప్రేమించినంటే తనను తాను శిలువలో మరణం చెందడానికి త్యాగం చేసి మనందరినీ దేనికోసమో ఆయన చోటికి తీసుకెళ్ళడానికి, ఆయన ఉండే చోటికి ఆయన తీసుకెళ్ళడానికి యేసుప్రభు వచ్చినట్టుగా మనకు ఒక చిన్న కథ చెప్తాం. చిన్న కథ ఏంటంటే, ఒక తండ్రి ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? తండ్రి ఉన్నాడు. ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు, చిన్న కొడుకు. ఎంతమంది? అందరు కొంచెం సీరియస్ గా చూస్తున్నారు. ఏంటో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరు గొడవ వచ్చిందంటే ఏమొచ్చింది? గొడవ వచ్చింది. నేను ఫేవరెట్ అంటే నేను ఫేవరెట్, పెద్దోడు ఫేవరెట్ అంటే చిన్నోడు ఫేవరెట్. ఇప్పుడు మీరు తల్లిదండ్రుల పొజిషన్ ఉన్నారనుకో, ఏం చెప్తారు? మీరే తల్లిదండ్రులు, మీ ఇద్దరు పిల్లలు నేను మంచోడి లేకపోతే నేను ఫేవరెట్, నేను అన్నింటిలో ఫస్ట్ అంటే ఎవరిని మెచ్చుకుంటారు చెప్పండి? వేరే చూపిస్తారా? చూపించారు. ఏమంటారు అంటే పెద్దోళ్ళు పట్టుకొని నువ్వు ఇష్టమే, చిన్నోడు పట్టుకొని నువ్వు కూడా ఇష్టమే, ఇద్దరు మంచుకుంటానన్నది నా ఆశ. ఇంకోటి పెద్దోళ్ళకి ఏమంటాము, నువ్వు చేసే పని చిన్నోడు చేస్తాడు కాబట్టి నువ్వు చక్కగా ఉంటే చిన్నోడు కూడా బాగుంటుంది, నువ్వు చక్కగా ఉంటే చిన్నోడు కూడా బాగుంటుంది. ఈ సందర్భం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 1-8 అధ్యాయాలు. ఇప్పుడు అన్ని అధ్యాయాలు చదివితే అందరూ ఉంటారా? పడుకురా? 1-8 అధ్యాయాలు క్లుప్తంగా టక మనం చదువుకొని లేకపోతే మనం ధ్యానించుకొని ముగించుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయము, 8వ అధ్యాయము. కొన్ని నేను రాసుకున్నాను, చాలా విషయాలు రాసుకున్నాను, కానీ అంత సమయం లేదు. టూకీగా నేను 2-3 ప్రశ్నలు లేకపోతే అధ్యాయం గురించి చెప్పేసుకున్నాను వెళ్తాను. మొదటి అధ్యాయం ఏంటంటే పౌలు రోమిలకు ఆ పట్టణానికి రాస్తూ చెప్తాడు. పౌలు రోమే పట్టణానికి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ అక్కడ ఉన్న ఫస్ట్ చెప్పినారు కదా ఇద్దరు కుమారులు, ఆ ఇద్దరు కుమారుల గురించి రాస్తున్నట్టుగా మనం చూడొచ్చు. తర్వాత అదే మొదటి అధ్యాయంలో మనిషి యొక్క స్థితి, మనిషి పాపంలో ఉన్నాడు, ఆ పాపం నుంచి బయటపడాలి. రెండవ అధ్యాయము గాడ్స్ ఇంపీరియల్ జడ్జ్మెంట్ అండ్ బోత్ జూస్ అండ్ జెంటైల్స్. అక్కడ యూదులు అని ఫస్ట్ చెప్పారా, పెద్ద కొడుకు, చిన్న కొడుకు. మనం అర్థం చేసుకోవాలంటే బార్న్ క్రిస్టియన్స్, బార్న్ అగైన్ క్రిస్టియన్స్ లేకపోతే కాన్వర్ట్స్. బార్న్ అగైన్ క్రిస్టియన్స్ అంటే కాన్వర్ట్స్. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది ఏం చేస్తారంటే సరే సరే ఇద్దరు పెద్ద కొడుకు, చిన్న కొడుకు. ఇక్కడ విషయం ఏంటంటే చిన్న కొడుకైనా పెద్ద కొడుకైనా, యూదుడైనా అన్యుడైనా, మన భాషలో చెప్పాలంటే బార్న్ క్రిస్టియన్ అయినా బార్న్ అగైన్ క్రిస్టియన్ అయినా, ఇద్దరికి ఏం కావాలా? మార్మస్ కావాలి. ఏం కావాలి? మార్మస్ కావాలి. క్రిస్మస్ రోజు అన్ని సెలబ్రేషన్ అంతా మంచిదే. సెలబ్రేషన్ అవసరమే, కొత్త బట్టలు అవసరమే, బిర్యానీ అవసరమే, సమస్తం అవసరమే. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మన మనసు మారలేదనుకో, ఇయర్ 24 క్రిస్టియన్, క్రిస్మస్ 25గా అదో క్రిస్మస్. ఇదే జరుగుతూ ఉంటుంది ప్రతి క్రిస్మస్ లో. లేకపోతే ప్రతి రోజు మనం తెలుసుకోవాల్సిందంటే మనం మారు మనసు కావాలి, మన ఉదయం మారాలి. పెద్ద కొడుకు మంచోడా, చిన్న కొడుకు మంచోడా అంటే ఏం చెప్తాను? ఇద్దరు తల్లిదండ్రులకు మంచిగా జీవించాలని ఆశపడాలి. కాబట్టి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో దాని గురించి ఉంటుంది. 3వ అధ్యాయంలో పాపం గురించి ఉంటుంది. పాపం ఎంత తీవ్రమైనది, ఆ పాపం నుంచి బయటపడాలంటే
కేవలం దేవుని కృప. 3వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాం ఒకసారి. 3వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక. అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలముందై ఉమ్. నమ్మువారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. ఉమ్. ఏ భేదము లేదు. ఉమ్. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఉమ్. కాబట్టి ఉమ్. నమ్మువారు ఆయన కృప చేతనే ఉమ్. క్రీస్తు యేసునందలి మోక్షం ద్వారా ఉమ్. ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. ఇక్కడ ఏముంది? ఏ భేదం లేదు, అందరు మంచోళ్ళు అన్నది. అంతేనా? ఏ భేదం లేదు, అందరూ పాపలే. కాబట్టి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన, తరతరాలుగా క్రిస్టియన్ పేరు ఉన్నా కూడా, లేకపోతే ఇప్పుడిప్పుడే దేవుళ్ళలోకి వచ్చినా కూడా, నేను కూడా బాగునిపిస్తుంది, ఇప్పుడిప్పుడే దేవుళ్ళలోకి వచ్చిన అందరు కావాల్సింది అందరూ పాపలే. అది మనం ఫస్ట్ గుర్తు చేసుకోవాలి. ఏంటి? అందరం పాపలే. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు కావాలి. ఇంకా మీరు ఇంకా రోమిల ఆ పత్రికలోనే ఇంకా ముందుకు వెళ్తా ఉంటే అసలు ధర్మశాస్త్రం లేకపోతే పాపలమని కూడా తెలియదంట. పాపలమని కూడా తెలియదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, అప్పుడు పాతకాలంలో కలర్ బస్కి రెడ్ కలర్ కనిపిస్తే ఏంటి? ఎర్ర బస్ అంటే ఏంటి? విలేజ్కి వెళ్ళేది. ఇప్పుడు అట్లా చదువులేనప్పుడు అట్లా పెట్టేది. ఇప్పుడు అది కాదు. అట్లాగే దేవుని వాక్యము, చర్చు, పాస్టర్ ఇవన్నీ లేకపోతే నువ్వు పాపివా కాదా అని తెలియదు. చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు రారంటే, మేము మంచోళ్ళమే, మా లోపల ఏ తప్పు లేదు, నేను ఎవరికి హాని చేయట్లేదు, నా అంతకు నేనున్నా, నేను సంపాదించి నేను తింటున్నా. బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడి కృప ద్వారా మనం నీతిమంతుగా తీర్చబడ్డాం. ఎట్లా తీర్చబడ్డాము? డబ్బులు ఇచ్చామా? కేవలం ఉచితంగా. ఇప్పుడు చర్చ్ పేరేంటి? డివైన్ గ్రేస్. గ్రేస్ వల్ల, దేవుని కృప వల్ల, దేవుని కృప వల్ల మనమందరము నీతిమంతుగా తీర్చబడ్డాం. ఆ నీతిమంతుగా తీర్చబడాలని మనం అందరం కోరుకోవాలి. ఈ గుడ్ న్యూస్ ని అందరికి పంచాలి. ఈ గుడ్ న్యూస్ ని అందరికి పంచాలి. అందరు కావాలి. ఎందుకంటే ఫస్ట్ చెప్పినట్లుగా మనం ఫస్ట్ బాగుంది అనుకోండి, మనము పెద్ద కొడుకు అంటే చిన్న కొడుకు కూడా ఉంటాడు కదా, తనకు కూడా కావాలి కదా ఈ ప్రేమ. కాబట్టి అన్యులకు కూడా మనం పంచాలి. తర్వాత 4వ అధ్యాయంలో విశ్వాసానికి పితామహుడు లేకపోతే తండ్రి ఎవరంటే అబ్రహాం. ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పినట్టుగా మనం చూడొచ్చు. తర్వాత 5వ అధ్యాయంలో విశ్వాసం చాలా, విశ్వాసం ద్వారా మనందరము దేవునితో సమాధానం పరచబడుతున్నాం. దేవునితో మనకి సమాధానం కలుగుతుంది. ఏదైతే ఆదాం అవ్వ దేవునితో వైరం పెట్టుకున్నారో, లేకపోతే దేవునికి దూరమైనరో, ఆ కోల్పోయిన ఆ ధన్యతను యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటాం. నేను చెప్తున్నా ఏంటంటే, యేసుప్రభు ఎందుకు వచ్చిందో, యేసుప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది మరి? యేసుప్రభు ఎందుకు వచ్చింది? ఇందాక మన స్కిట్ కానీ పాటలు కానీ ఇందాక చెప్పిన విషయాలు కానీ యేసుప్రభు ఎందుకు అర్థమైంది? యేసుప్రభు నమ్ముకుంటే మనకి ఏమొస్తుంది, యేసుప్రభుని నమ్ముకుంటే మనకి ఏమొస్తుంది అనే విషయాలు మనం గమనిస్తా ఉన్నాము. తర్వాత 5వ అధ్యాయంలో ఆదాము క్రీస్తు కంపారిజన్ కనిపిస్తా ఉంటుంది. ఆదాము ద్వారా ఎట్లా మనిషి పడిపోయాడు, యేసు ప్రభు ద్వారా ఎట్లా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ రెండు కంపారిజన్ మనకు తెలియాలి. అంటే మనం పాపలము, దేవుడు పరిశుద్ధుడు, దేవుని దగ్గరికి వెళ్తే మనకి పాప విమోచన కలుగుతుంది. తర్వాత ఆదాము కోల్పోయిన ఆ స్థానాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడో మనందరికి ఇస్తాడు. అది 5వ అధ్యాయం. 6వ అధ్యాయము బాప్టిజం ద్వారా, అక్కడ యూదుల గురించి చెప్తాడు కాబట్టి సున్నతి అని చెప్తాడు. ఇక్కడ చెప్పాలంటే మారు మనసు. బాప్టిజం అంటే మనము మనసులో మారి, మన జీవితం మారిందని తెలపడానికి సూచన. అంటే మనము మన మనసులో మారి దేవుని కోసం జీవిస్తాం అనే దానికి ఒక సూచన. ఫర్ ఎగ్జాంపుల్ బాప్టిజంలో ఎట్లా ఆలోచించాలంటే, పెళ్ళైనప్పుడు, పెళ్ళి అంటే ఏంటి చెప్పండి? పెళ్ళి అంటే ఒక సంస్కృతిలో దండలు మార్చుకోవడం, ఇంకో సంస్కృతిలో తాళి పెట్టడం, ఇంకో సంస్కృతిలో ఇంకేదైనా కావచ్చు. కానీ ముఖ్యానికి పెళ్ళి అంటే ఏంటంటే ఇద్దరు ప్రమాణం చేసుకోవడం, జీవితాంతం ఉండడం. బాప్టిజం కూడా అంతే. బాప్టిజం నీళ్ళలోనా, నీళ్ళు మీదేసుకుంటారా, ఏదైనా కానీ మనసులో మారకుండా బాప్టిజం తీసుకుంటే మనసు మారాలని చెప్పినట్టుగా మనం చూడొచ్చు. 7వ వచనంలో ఫ్రీడమ్ ఫ్రమ్ ద లా టు సర్వ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. 8వ అధ్యాయము న్యూ లైఫ్ ఆఫ్ ద స్పిరిట్,
ఆత్మ ద్వారా మనకి క్రొత్త జీవితము, క్రొత్త ఆత్మ లేకపోతే క్రొత్త జీవితము మనకి కలుగుతుంది. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమొస్తుంది? క్రొత్త జీవితం వస్తుంది, మారిన జీవితం వస్తుంది, మారు మనసు కలిగిన జీవితం మనకి ఉంటుంది. క్రొత్త జీవితం, న్యూ లైఫ్ మనకి కావాలన్నమాట. కాబట్టి అటువంటి దేవుడిని మనము నమ్ముకోవాలి. 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 6, 7, 8 వచనాలు. ఇదే ఏలయనగా మనమిక బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయింది. నీతిమంతుని సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివారి కొరకు ఎవడైనా కూడా చనిపోతే వినుకోవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనమిక పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఏలయనగా శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయంగా రక్షింపబడదు. ఇదే గుడ్ న్యూస్, ఇదే గుడ్ న్యూస్. క్రిస్మస్ న్యూస్ ఇదే. ఏంటంటే యుక్త కాలంలో కరెక్ట్ టైంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. అదే క్రిస్మస్. తర్వాత యేసు ప్రభు మనందరి కోసము మంచి జీవితం జీవించింది, నిందారహితమైన జీవితం జీవించింది, ఏ పాపం లేని జీవితము జీవించింది. ఇప్పటికీ చాలా మంది సవాల్ చేసినా ఓడిపోయారు. ఏంటి? యేసు ప్రభులో ఏదో తప్పు చూపించాలి. యేసు ప్రభు ఎటువంటి పాపం కానీ తప్పు కానీ లేకుండా ఆయన జీవించింది. తర్వాత గుడ్ ఫ్రైడే రోజు మనందరి కోసం మన పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయినట్టుగా మనం చూడొచ్చు. తర్వాత ఈస్టర్ రోజు తిరిగి లేచి ఆయన వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? నేను మళ్ళీ వస్తా, మంచి ప్లేస్ సిద్ధపరిచి వస్తా మీ అందరి కోసం. కాబట్టి ఇక్కడికి అయిపోలేదు, దేవుని నమ్ముకున్నాం, అక్కడికి అయిపోలేదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళే వరకు జర్నీ పోతా ఉన్నాం. మనం దేవుని దగ్గరికి వెళ్ళే వరకు జర్నీ వెళ్తా ఉంటాం. ఆయన దగ్గరికి వెళ్ళే వరకు మన జీవితం దేవునికి ఇష్టమైన జీవితం మనము జీవించాలి. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? క్రిస్మస్ అంటే దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి దిగి రావడం. అక్కడి వరకు కాదు, దిగి వచ్చిన తర్వాత మనందరి కోసం మనం ప్రేమించి ఆయన చనిపోయిన ప్రేమ. బైబిల్లో ప్రేమ డెఫినేషన్ ఏంటంటే త్యాగాన్ని కోరుతుందంటే ఎప్పుడైనా ప్రేమ. లోపల నేను ప్రేమిస్తున్నా అని చెప్పి ఏ త్యాగం చేయకపోతే అది ప్రేమ వ్యర్థం. బైబిల్ చెప్పే డెఫినేషన్ ఏంటంటే దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది కదా, యోహాను సువార్త. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించు. అందుకోసం క్రిస్మస్, అందుకోసము ఈ సెలబ్రేషన్. యేసు ప్రభు కోసము ఈ సెలబ్రేషన్. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మనం నశించకుండా నిత్య జీవం పొందుకుంటాం. అది గుడ్ న్యూస్. క్రిస్మస్ అంటే ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే మనం నెక్స్ట్ రేపు ఉంటామో ఎల్లుండి ఉంటామో గ్యారంటీ లేదు. పోస్ట్ పోన్ చేయకూడదు. దేవుడిని నమ్ముకోండి. నమ్ముకున్న వారు అంటే మీరందరూ దేవుడు నమ్మలేదని అంటలేదు. ఇంకెవరైనా మారు మనసు పొందిన వారైతే, పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా, బాన్ క్రిస్టియన్ అయినా బాన్ క్రిస్టియన్ కాకపోయినా అందరికీ ఒకటే దేవుడు. ఆయన మారు మనసు పొందుకుంటేనే అవసరం. ఆయన మారు మనసు కలిగిన జీవితాన్ని ఇష్టపడదు. అటువంటి మారు మనసు కలిగిన జీవితం మనం అందరం పొందుకుంటే అదే గుడ్ న్యూస్. అదే క్రిస్మస్ సెలబ్రేషన్. మనమందరం దేవుని దగ్గర కావడమే క్రిస్మస్. అదే గుడ్ న్యూస్. దేవుడి మాటలు దీవించండి. తనలో మంచి చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, జీవాధిపతి, మహోన్నతానికి ఉన్నాం. నిజంగా తండ్రి, క్రిస్మస్ దినాన తండ్రి 2000 సంవత్సరాల క్రితం మీరు నిర్ణయించినట్లుగా మీరు ప్రవక్తల ద్వారా ప్రవచించిన విధానంగా ఈ లోకానికి వచ్చారు. మానవ అవతారం వల్ల మీరే మనుజావతారంగా ఈ లోకానికి వచ్చారు. మా అందరి కోసం మంచి జీవితం జీవించి మా అందరి కోసం శిలువలో మరణించారు, తిరిగి లేచారు, మళ్ళీ రాబోతున్నారు. మీరు ఆకలి మేము ఎదురు చూస్తున్నాం. అట్లా సిద్ధపడ్డ ప్రతి ఒక్కరిని దీవించండి. ఇంకెవరైతే మారు మనసు పొందుకోలేరో, క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా ఇంకెవరైనా ఉంటే వాళ్ళు మారు మనసు పొందుకున్నారు చూపించండి. ఓన్లీ బై ఫెయిత్, విశ్వాసం ద్వారానే మేము నీతిమంతులుగా తీర్చబడతాము. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, ప్రతిరోజు చర్చికి వచ్చిన,
ప్రతిరోజు వాక్యం చదివినా ప్రార్థన చేసినా కాదు, నీ అందు విశ్వాసం ఇచ్చితేనే మేము నీతిమంతులుగా తీర్చబడతాం. గాస్పెల్ విన్న ప్రతి ఒక్కరిని మీ చేతులు పెడతాం. ఇదే నిజమైన క్రిస్మస్, ఇదే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఇంకెవరైనా ఉంటే వారంతా రక్షింపబడడానికి సాయించండి. మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థిస్తున్నాము. క్రిస్మస్లో భాగంగా సుధాకర్ గారు రోమపత్రిక క్లుప్తంగా, రోమపత్రిక వివరించుకుంత సామాన్యం కాదు, వన్ ఆఫ్ ద టఫెస్ట్ అడ్వైస్ అనేది. నూతన నిబంధనలో అతి కష్టమైనటువంటి పత్రిక రోమపత్రిక. సో దాన్ని ఒక 20-30 నిమిషాలు వివరించడం సాధ్యం కాదు. బట్ వారు దాని క్లుప్తంగా ఒక్కొక్క అధ్యాయం ఒక విశిష్టత గురించి మాట్లాడుతూ నిజ క్రిస్మస్ అనేటువంటిది మారు మనసుతో కూడినటువంటి రక్షణ అనుభవంలో నడిపించబడటం. అది మనకు లేకపోతే మనం జరుపుకునే క్రిస్మస్ వ్యర్థం అనేటువంటి మాట. అలాగే క్రీస్తులో మన విశ్వాసం వచ్చినప్పుడు ఆయన ద్వారా మనము నిత్య జీవం పొందుకుంటామనేటువంటి వాగ్దానం మరొకసారి మనకి జ్ఞాపకం చేసి క్రిస్మస్లో చక్కటి సందేశం ఇచ్చినటువంటి పేరు పాస్టర్ సుధాకర్ గారికి, చర్చ్ యూత్ నుంచి, అలాగే ప్యారిష్ పాస్టర్ గారి నుంచి, అలాగే కాంగ్రిగేషన్ అందరి నుండి అడగట్లేదు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మనకి నేటివిటీ స్కిట్ ఉంటుంది. దానికి ముందుగా ఒక స్పెషల్ సాంగ్ ఎవరైనా కాంగ్రిగేషన్ నుంచి ఎవరైనా ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడటానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు ఉంటే దయచేసి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడాలని ప్రభునామములో ఆహ్వానిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. యూత్ క్రిస్మస్ చేసిన అందరికీ నా శుభాశిషం. వాయిస్ బాగాలేదు, నేను దేవుడు ఛాన్స్ ఇచ్చడానికి పాడుతున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. మరి సమయంలో మోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి సందీప్ని వేదికగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా దేవునికి వందనాలు తెలుసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి, ప్యారిస్ పాస్టర్ ఫిని అయ్య గారికి, మా నేషనల్ పాస్టర్ విజయ భాస్కర్ గారికి, మా స్వామికి, అడాప్ మెంబర్స్ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. సమయం చాలా అయిపోయింది, చాలా లేట్గా స్టార్ట్ చేస్తాం, బట్ టైంకి అన్నీ అవుతాయని మేము అనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా వందనాలు. సో మెయిన్గా మమ్మల్ని ఫస్ట్ నుంచి కంప్లీట్ ఫ్రీడమ్ నుంచి డేట్ విషయం నుంచి కానీ ప్రతి విషయంలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ప్రతి ప్రోగ్రామ్స్ కొంచెం చిన్న చిన్న కరెక్షన్ చేస్తాం అంకిల్కి. తర్వాత యూత్ మ్యాక్సిమం యూత్ అందరికీ తెలుగు రావడానికి చాలా కష్టం ఉంది. సో అందరూ ఇంగ్లీష్ మీడియం మొత్తం, కానీ వాళ్ళు ప్రతి ఒక్క అక్షరం ప్రతి వర్డ్ కూర్చోబెట్టి మరి నేర్పించారు మా విజయభాస్కర్ గారు. సో అటువంటి విజయభాస్కర్ గారికి ఒకసారి హృదయపూర్వక వందనాలు. సో నెక్స్ట్ మ్యూజిషియన్స్, మా ఫ్రెండ్స్, కీబోర్డ్స్ కీబోర్డ్ ప్లేయర్ నెక్స్ట్ నాకు క్లోజ్ ఫ్రెండ్ నెక్స్ట్ పేరు గ్లాడీ, కీబోర్డ్ ప్లేయర్ గ్లాడీకి ఉన్నారు. నేను యాక్చువల్లీ మేము అంతా మొత్తం అందరూ ప్లేయర్స్ ఉన్నారు, కానీ అందరూ అప్పుడప్పుడు చేసేవాళ్ళు. సో మాకు కొంచెం ప్రొఫెషనల్ కొంచెం మంచి సపోర్ట్ కావాలని చెప్పి మేము ఆల్రెడీ ఒకరు మాట్లాడుతున్నాం. లాస్ట్ మినిట్లో అనిపిస్తుంది, నిన్న నైట్ క్యారమ్స్లో ఉన్నప్పుడు 1 నేను కాలేజ్ మరి పక్క రావాలి ఉంటే ఆప్షన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాడు, మాకు సపోర్ట్ ఇచ్చాడు. దాన్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ గిటార్ వాయించిన యూనివర్స్ కాలేజ్ మేట్. సో దాని గురించి థ్యాంక్స్ యూనివర్స్. వీళ్ళందరూ ప్రాక్టీస్ కూడా మార్నింగ్ వచ్చి మ్యూజిక్ అప్పటికప్పుడు జరిగింది. సో ఆయన మొత్తం మన మైక్స్ కానీ మన సింగింగ్ కానీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, బట్ మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ డ్రమ్స్ వాయించిన సన్నీకి. సో యూత్ తరఫున ప్రతి ఒక్కరికి వందనాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ కొంతమందికి అంటే ఈ కార్యక్రమం జరగాలంటే ఆబ్వియస్లీ మనకి ఫినాన్షియల్గా కానీ ప్రతి సపోర్ట్ కావాలి. సో ఆ సపోర్ట్ ఇచ్చిన ప్రతి కొంతమంది ఉన్నారు. సో మెయిన్గా మెంబర్స్ అందరికీ ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలుసుకున్నాను. ఎందుకంటే యూత్ని సో బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే పాస్ట్ యూత్ మీటింగ్ నుంచి అంటే యూత్ క్రిస్మస్ నుంచి యూత్ క్రిస్మస్ వరకు చాలా జరిగాయి ఆ మార్పులు, పెద్ద చేంజెస్. సో ఎప్పుడు మనం బ్యాక్ ఎండ్లో ఉండి ఇంప్రూవ్మెంట్ చేయడానికి పాస్ట్ అంకుల్ ఇద్దరు చాలా నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో మమ్మల్ని గైడ్ చేయడం కానీ, ఈవెన్ మేము యూత్ మీటింగ్స్ పెట్టుకున్నా కూడా మాకు ఒక బైబుల్ స్టడీ లాగా, కంప్లీట్ బైబుల్ స్టడీ ఒక టీచర్ లాగా మాకు క్వశ్చన్స్ చేసుకుంటూ మేము అయిన క్వశ్చన్ అడుగుతూ ఒక ఇంటరాక్టివ్ సెక్షన్లో మాకు కంప్లీట్ జరుగుతుంది. సో మేము ఇప్పుడున్న ఈ యాక్టివ్ మెంబర్స్ అందరూ కూడా చాలా బైబిలికల్ నాలెడ్జ్లో చాలా ముందుంటున్నారు అన్నమాట. సో వాళ్ళు చూపిస్తున్న ఆసక్తిని బట్టి దాన్ని బట్టి ఒకసారి చర్చ అందరికీ నేను వందనాలు చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏస్మా ఆంటీ ఫ్యామిలీ అండ్ ఆనంద్ కుమార్ గారు ఫ్యామిలీ అండ్ బిఫోర్ అన్న ఫ్యామిలీ, నెపోలియన్ అన్న ఫ్యామిలీ, కోట రామకృష్ణ గారు ఫ్యామిలీ, పద్మరత్న కుమారి అంటే ఫ్యామిలీ, మేకల సత్యకుమారి గారు ఫ్యామిలీ, కావ్య పూర్ణిమ అండ్ ఫ్యామిలీ, అండ్ మెర్సీ అండ్ ఫ్యామిలీ, పాల్ ప్రసాద్ అండ్ ఫ్యామిలీ, నరేష్ అన్న అండ్ ఫ్యామిలీ, రాజ్ కుమారి ఆంటీ అండ్ ఫ్యామిలీ, యూలా అండ్ ఫ్యామిలీ, అండ్ జార్జన్ అండ్ ఫ్యామిలీ, అండ్ సందీప్ అండ్ ఫ్యామిలీ. సో వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. బికాస్ నా యూత్ మీటింగ్ ఉంది, కొంచెం యూత్ క్రిస్మస్ అనుకుంటున్నాం, ఏం చేయాలో మాకు ఐడియా లేదు. కొంచెం ఏంటంటే ఇల్లే కాదు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పేరు చెప్పాలంటే ఫస్ట్ పేరు స్టార్ట్ చేసుకుని లాస్ట్ వరకు వెళ్ళాలి నేను. సో వాళ్ళందరూ ప్రతి ఇన్పుట్ మాకు ఇచ్చారు. సో ఈవెన్ మార్నింగ్ వరకు మాకు క్లారిటీ లేదు మొత్తం ఎలా చేస్తామని. బికాస్ అందరికీ తెలుసు అందరూ కాలేజెస్ ఉంటాయి, ప్రతి కొంతమంది వర్కింగ్ ఉన్నారు. సో ఒకరు వచ్చేవారు కాదు అనమాట. ఎవరు వచ్చినా అక్కడ పాస్ట్గా కూర్చుని ఉండేవారు. ఓకే ఆ క్యారెక్టర్ వాళ్ళు మీతో చేద్దాం అనేసి. సో స్టిల్ మాకు గైడెన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ఇచ్చిన మన ఫ్యామిలీకి, బికాస్ మేము క్యారెక్టర్ ఉంటే ఆబ్వియస్లీ చేసిన డెవలప్మెంట్ ఉండాలి. సో బికాస్ యూత్ కాబట్టి మాకు పాస్టర్ గారు కూడా ఒకసారి బయటకు వెళ్తుంటారు. సో దాన్ని బట్టి చిన్న మనకి ఫ్యామిలీకి మరొకసారి వందనాలు తెలుసుకున్నాం. అండ్ నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సో ఒక్కొక్కటి అనుకున్నాం, లైక్ ఫుడ్ చూసుకోండి, మీరు అరేంజ్మెంట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. సో ప్రతి విషయంలో
వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ థాట్స్ ఇచ్చి యూత్ అందరూ యాక్టివ్గా ఉన్నారు. అన్నిటికంటే నేను చెప్పాల్సిన కష్టం లేదు. సో చక్కటి మెసేజ్ ఇచ్చిన పాస్టర్ గారికి ఉన్నారు. పిలిచినట్టునే ఇప్పుడు చాలా మంది చాలా జరుగుతున్నాం. లాస్ట్ వీక్ కూడా పిలిచినట్టునే వెంటనే యాక్సెప్ట్ చేశారు. సో అందులో బట్టి ఆయనకి మరొకసారి వందలుచుకుంటున్నాం. చక్కటి మెసేజ్ నేను చెప్పడం నాకు కొంచెం కృతజ్ఞతగా వాళ్ళే తెలిసిగా ముందే చెప్పు, కానీ ఎంత సింపుల్గా అర్థమైతే క్లియర్గా చెప్పారు. దాన్ని బట్టి మరొకసారి ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ యూత్ అందరూ క్యారెక్స్ తిరిగారు, మొత్తం అన్నింటిలో తిరిగారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ ఏ విషయంలో కూడా వాళ్ళని ఎక్కడిపోకుండా ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ ముందు పంపించి ఓకే ప్రాక్టీస్ ఉందా, ఓకే వెళ్ళండి అని చెప్పి పంపించారు. సో అందుని బట్టి పేరెంట్స్ అందరికీ, గార్డియన్స్ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అండ్ మీరు కూడా ఇంకా మీ కుటుంబంలో యూత్ ఎవరైనా ఉంటే వాళ్ళ ముందు పంపించాలని అనుకుంటున్నాం. బికాస్ ఇది డీజీఎల్స్ యూత్ అంటే ఓన్లీ 30 మంది ఉండడం కాదు. డీజీఎల్స్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు యూతే. సో ఆ యూత్ ప్రతి ఒక్కరు ముందు పంపించండి. బికాస్ మా వాళ్ళకి కొన్ని వర్క్లు ఉన్నాయి. సో పని అవ్వట్లేదు అని చెప్పి చాలా సింపుల్ ఆన్సర్ చెప్తాం. మన దేవునికి సమయం ఇవ్వకపోతే దేనికి ఇంకా మన జీవితానికి అర్థం లేదు. సో మన దేవుడు కూడా క్లియర్గా చెప్పాడు, మనం జస్ట్ ఒక నీ జీవితం 10% ఇవ్వమంటే మనం టైం కూడా ఇవ్వలేకపోతున్నాం. సో యూత్ మీటింగ్ కూడా మనం మంత్లీ వన్స్ పెడుతున్నాం. సో యూత్ మీటింగ్ కూడా మీకు కృషి చేయాలని, మీ పిల్లలు కృషి చేయాలని, వాళ్ళకి ఏదో అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఎవరికి క్రికెట్ ఆడడం కానీ లేదా సండే ఎవరు ఉంటారు అందరికి వెళ్ళిపోతాం. మనం కూర్చున్నప్పుడు కూడా తొందరగా మీటింగ్ తొందరగా ప్రేర్ అయిపోతే పోనని అంటున్నాం. సో అలా కాకుండా మీరు కృషి చేయాలని మరొకసారి మీ అందరికీ, మీ పిల్లలందరికీ, పంపించిన వాళ్ళందరికీ, గార్డియన్స్ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకన్నారు. అండ్ డ్యాన్స్ విషయంలో కూడా మార్నింగ్ జరిగింది అంత ప్రాక్టీస్. అసలు సాంగ్ కూడా సెలక్షన్ లేదు. డ్యాన్స్లో స్కిట్లు కూడా నేను ఎవరికి ఏం చెప్పలేదు, మీరు అలా చేయండి అంటున్నాను. మొత్తం అంతా సకాలంలో జరిగింది. అండ్ టైం కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. టైం కంప్లీట్ అయింది. ఇప్పుడు నేటివిటీ స్కిట్ లేదు. నేటివిటీ స్కిట్ కూడా మాకు అయ్యగారు చెప్పినట్టే చెప్పారు. ప్రతి ఒక్కరు మాకు నేర్పించారు. సో వాళ్ళంతా కష్టపడి ప్రయాసపడ్డారు. చిన్న చిన్న తప్పులు ఉంటాయి మాకు కూడా ప్రతి విషయంలో. మేము చేసే ప్రతి దాంట్లో తప్పులు లేకుండా మేము అసలు పర్ఫెక్ట్ కాదు. మేము ఒక స్టేజ్లో ఉన్నాం, మాకు గైడెన్స్ కూడా కావాలి. ఆబ్వియస్లీ మాకు గైడెన్స్ దొరుకుతుంది, రిషోగా గైడెన్స్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇలా ఉండాలి, చెస్ టైమ్స్లో చూసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరు మాకు గైడెన్స్ ఇస్తున్నారు. ఆ గైడెన్స్ బట్టి మరొకసారి ఉన్నారు. సో చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. మాకు మీ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ కూడా మాకు కావాలి. ఎవరో ఒకరికి అందరితో మాట్లాడి ఓకే మీరు ఇంకా బెటర్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. సండే కూడా మాకు అలాగే జరిగింది. సో అలాగే మీరు మాకు ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలని పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ఉదయపడుతున్నారు. ప్రేమ కూడా ఉంది. సో నేను తీసుకెళ్ళిన తర్వాత వచ్చిన కేక్ కటింగ్ తర్వాత ప్రేమ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో యూత్ నుంచి యాక్టివిటీస్కి ప్రదర్శించబడుతుంది. దేవాది దేవ, సైనికులకు అధిపతియగు యెహోవా, నిన్ను నమ్మిన జనాంగములో నన్ను జన్మింపచేసినందుకు నీకు వందనములు. కానీ మీరు మానవ అవతారుడై జీవించు దినాలు నా జీవితకాలం అంతట్లో నేను చూడగలనా? ఏ కన్య ధన్య జీవం కదా. దేవా, నేను పాపిని. నీ క్షమాపణలో, నీ దయలో, నీ కృపలో నన్ను జీవింపజే ప్రభు. దేవాతి దేవ, సర్వ సృష్టికర్త, ఒక్క మాటచే ఈ సృష్టిని సృష్టించి పాలించు ప్రభువు. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. శుభవార్త ఏమై ఉంటున్నాం కదా. మరి భయపడము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు.